ఇక్కడ హన్నా దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నది, దేవునితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నది. ప్రభువా, నా శ్రమను, నా నిందను, నా అవమానమును మరొక జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసి నా శ్రమను చూసి నువ్వు నాకు మగ బిడ్డను అనుగ్రహించినట్లయితే వారిని నీ సేవ కొరకు నీ మందిరములో నీ సన్నిధానంలో తన జీవిత కాలమంతయు అతను నీ సేవ చేసే నీ సేవకునిగా నీకు సమర్పిస్తాను ప్రభువా అని మొక్కుబడితో హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన విని హన్నాకు గర్భఫలాన్ని తెరిచి ఒక బిడ్డను అనుగ్రహించాడు. అతనే ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్త, ఆయనే సమూయేలు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ద్వారా సంపాదించుకున్న హన్నా ఒక గొప్ప ప్రవక్తకు తల్లి అయినది. హల్లెలూయా. దేవుని స్తోత్రం.